ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క టీవీ కార్యక్రమం చూసినటువంటి దైవ బిడ్డలకి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించి ఆస్వాదించునుగాక. మరొకసారి ఈ యొక్క టీవీ కార్యక్రమంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని మాట్లాడుకోవటానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ప్రార్థన చేసుకొని దైవ వాక్యాన్ని మనము నేర్చుకుందాం. సకల ఆశములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావములు కలిగినట్లుగా నా తండ్రి ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామముని ప్రార్థన సమర్పించి అడిగే వినయంతో వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రేమేంటంటే ఈ దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని ఈనాడు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ విశ్వాసులలో లేదా మాలాంటి దైవ సేవకులలో కావలసినది ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఒక భాగాన్ని మనం చదువుకొని దానిలో ఒక అర్థాన్ని పరమార్థాన్ని మనం గ్రహించి దేవుని కృపలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో, రాజుల 2వ గ్రంథములో 4వ అధ్యాయము 8వ వచనములో మనకు ఒక వాక్య భాగము కనపడుతుంది. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును అని వాక్య భాగం మనకు కనిపిస్తుంది. భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం అదే 9వ వచనంలో ఇంగ్లీష్లో అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది. ఏమనంటే, షీ సెడ్ టు హర్ హస్బెండ్, ఐ నో దట్ దిస్ మ్యాన్ హూ ఆఫెన్ కమ్స్ అవర్ వే ఈజ్ ఏ హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈజ్ ఏ హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. తెలుగులో అయితే భక్తి కలిగిన దైవజనుడు అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. హోలీ అనగా తెలుగులో పరిశుద్ధత. కాబట్టి ఆనాడు ఎలీషా భక్తి కలిగిన దైవజనుడు అని ఒక షునేమిరాలు ఘనురాలు చెప్పబడింది. ఈ షునేమి అనేటువంటి పట్టణము యాకోబు లేవికి పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకారుకి ఇచ్చినటువంటి ఆ గోత్రకిలలో ఇస్సాకారుకి ఇచ్చిన భూభాగములో ఈ షునేమి అనేటువంటి పట్టణము అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. ఈ షునేమి అనే పట్టణములో ఒక ఘనురాలు, ఒక గొప్పది, అన్ని విషయములోనూ గొప్పదే. అటువంటి పరిస్థితులలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా యొక్క పరిచర్యలో, ఎలీషా ప్రవక్తగా ఉన్నటువంటి దినాలలో ఆయన ఆ షునేమి పట్టణమునకు వచ్చి అక్కడ దేవుని యొక్క పరిచర్య జరిగిస్తూ ఆ త్రోవంట వెళుతూ వస్తున్నటువంటి పరిస్థితులలో ఈమె ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషాను చూడటం మొదలుపెట్టింది. ఎలీషా అనగా యెహోవా రక్షకుడు అని అర్థమునిస్తుంది కదా. కాబట్టి ఈ దైవజనుడిని చూస్తున్నటువంటి పరిస్థితులలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏమని చెప్తుంది? అతడు వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయుచూ ఉండెను. తన పెనిమిడితో చెప్తుంది ఏమని అంటే, మన వద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు. భక్తి కలిగిన దైవజనుడు, పరిశుద్ధత కలిగినటువంటి దైవజనుడు. పరిశుద్ధత కలిగిన దైవజనుడు. కనుక ఈ దినాలలో పరిశుద్ధత కలిగిన దైవజనుడు లేదా భక్తి కలిగిన దైవజనుడు, లేకుంటే పరిశుద్ధత లేనటువంటి దైవజనుడు, పరిశుద్ధత కలిగినటువంటి విశ్వాసి, పరిశుద్ధత లేనటువంటి విశ్వాసి ఈనాడు సంఘములో, సమాజంలో, క్రైస్తవ కుటుంబాలలో ఒకవేళ మనము పరిశుద్ధత కలిగినటువంటి విశ్వాసిగా ఉన్నామా లేదా అనేది మనముగా పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షునేమి ఘనురాలు ఆమె కేవలము దైవజనుడు కాదు కానీ భక్తి కలిగినటువంటి దైవజనుడు అని గుర్తించింది. మన బ్రతుకుల, మన జీవితంలో కూడా భక్తి కలిగినటువంటి దైవ బిడ్డలుగా ఉన్నామా, ఆ మాట మనకి వర్తిస్తుందా అని మనం ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పిలవాలి అంటే మన దగ్గర ఏమి ఆ లక్షణాలు ఉండాలని ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవునిలో విశ్వాసిగా ఉంచినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. దేవునిలో విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. రెండవది, దేవునికి చెందినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. మూడవది, దేవుని వలె ప్రవర్తించే వ్యక్తిగా మనం ఉండాలి. అలాంటి పరిస్థితుల్లోనే దేవుని బిడ్డలారా మనము పరిశుద్ధులుగా, పరిశుద్ధమైనటువంటి క్రైస్తవులుగా, పరిశుద్ధమైనటువంటి విశ్వాసులుగా, పరిశుద్ధమైనటువంటి సేవకులుగా, సేవకురాలుగా మనము పిలువబడతాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ దశలోనికలకు 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, పౌలు భక్తుడు ఈ మాట తెలియచేస్తున్నాడు సంఘానికి. ఏమని? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులకు మనల్ని పిలువలేదు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకములో నశించబోతున్నటువంటి వారిని, భారం మోచిన సమస్తమైన జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అంటే, క్రైస్తవులుగా ఉండండి అని చెప్పేసి ఏమండి పిలవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జాతి వారిని పిలవలేదు, ఒక తక్కువ కుల వారిని పిలవలేదు, ఒక గొప్ప వారిని పిలవలేదు. సకల ప్రజలను, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నటువంటి ఈ సకల ప్రజలను, నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరూ పాపము చేసిన వారు. పాపము చేసిన వారందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే, అపవిత్రులుగా ఉన్నటువంటి ప్రజలారా కమ్ అన్ టు మీ, నా దగ్గరికి రండి, ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు ఒకటికు నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. మీరు నా దగ్గరికి వచ్చి పరిశుద్ధత నేర్చుకోండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధముగా తెలియచేయబడుతుంది. ఏమని అని ఆలోచన చేసినట్లయితే, దేవుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో 14వ వచనములో ఈ మాట తెలియచేయబడుతుంది. ఏమని? నేను పరిశుద్ధుడనై నాను గనక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడువక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని తెలియచేస్తున్నాడు. పౌలు భక్తుడు సంఘానికి తెలియచేస్తున్నాడు. సంఘంలో ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారు. సంఘంలో ఎవరున్నారు? సంఘం నడిపే నాయకుడు ఉన్నాడు, సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ సేవకులు ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నీకు నాకు కావలసింది ఏమిటని ఆలోచన చేసినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడికి, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి నీకు నాకు కావలసింది ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కావాలి. భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మనము సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనము పవిత్రంగా జీవించే పక్షములో ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే, అక్కడ సునేమిరాలు ఘనురాలు ఆ యొక్క 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో 9వ వచనములో ఏం చెప్తుందా అంటే, ఆ వచనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటని ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు మనతో మాట్లాడుకుందాం. ఇతడు భక్తి గల దైవజనుడు, మన ఇంటికి వచ్చి పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను గుర్తించాను అని చెప్పేసి ఆమె చెబుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ఆలోచన చేద్దాం. భక్తి కలిగినటువంటి దైవజనుడు, పరిశుద్ధుడైనటువంటి దైవజనుడుగా, పరిశుద్ధుడైనటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మొదటిగా పరిశుద్ధ కలిగినటువంటి వ్యక్తి ప్రతి దినము కూడా అవసరతల కోసము, అక్కర్ల కోసము చింతించాడు. చింతించవలసిన పని లేదు. ఎందుకంటే మీ చింత యావత్తును నా మీద వేయండి అని ప్రభు సెలవు చేస్తున్నారు. నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడు. కీర్తనకారు 68 చెప్తున్నాడు 19లో, అనుదినమును మీ భారమును నేనే భరించుచున్నానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి నీకున్నటువంటి చింత, వాట్ ఎవర్ ట్రబుల్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ప్రాబ్లం యూ హ్యావ్ సఫరింగ్, ఏ విషయంలో అయితే నువ్వు ఎదుర్కొంటున్నావు, ఏ సమస్యలు అయితే నీవు చింతిస్తున్నావు, దుఃఖపడుతున్నావు, వేదన పడుతున్నావు, ఎవరు పరిష్కరించలేని చింతలో నువ్వు ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నీ చింత యావత్తును ఆయన మీదపై. నిజముగా నీవు పరిశుద్ధుడవైతే, నిజముగా నీవు క్రైస్తవురాలు అయితే, నిజముగా దైవ భయము, దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తివైతే, నీకున్నటువంటి ఏ అవసరత గురించి కూడా, అది నీ వ్యక్తిగతము కావచ్చు, కుటుంబపరముగా కావచ్చు, సమాజపరముగా కావచ్చు, సంఘపరముగా కావచ్చు, ఒకవేళ నీవు సేవకుడే కావచ్చు, ఏంటి నా సేవ అభివృద్ధి చెందటం లేదని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉండొచ్చునేమో. కానీ నిజముగా నువ్వు పరిశుద్ధుడవైతే, పరిశుద్ధమైనటువంటి సేవకుడవైతే, పరిశుద్ధమైనటువంటి విశ్వాసమైనట్లయితే, ప్రేమ దేని బిడ్డ, ఏ దినము కూడా నువ్వు చింతించవలసిన పని లేదు. ఎందుకంటే ఏలియాను పోషించిన దేవుడు,
ఏలియాని సారిపత విధవరాల చేత పోషింపబడ్డాడు, కాకుల చేత పోషింపబడ్డాడు. అలాగనే ఎలీషా సునేమిరాలు గడురాలు చేత పోషింపబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మన బ్రతుకులు మన జీవితంలో అయితే ప్రేమల దేవుని బిడ్డలారా, అలాగనే ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని పోషిస్తాడు. కీర్తన 34:10 అక్కడ వాక్యం చెప్తుంది, సింహం పిల్లలు ఎమ్మి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదు. సింహం పిల్లలకి ఆకలి ఉంటుంది అసలు? ఒకవేళ ఇన్ కేస్ ఆ సింహం పిల్లలకి ఆకలి ఉంటుందేమో, కానీ మనము ఎవరమంటే యూదా గోత్రపు సింహము, యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు యొక్క రక్త సంబంధులము, ఆయన పిల్లలము. కాబట్టి మనకి ఏ అవసరత వచ్చినప్పటికీ కూడా ఆయనకి అబ్బా తండ్రిని మనం పెట్టినట్లయితే ప్రేమ దేని పెట్ట అద్భుతమైన ఆశీర్వాదముల చేత నీ బ్రతుకులో నీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నాడు. ఒకప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎస్పీ ఆఫీసులో ఒకనొక నేను మన పిల్లల్ని వేసవకాలు సెలవులకి పంపించేస్తాను. ఒక్కడే ఉన్నాను. ఉదయం టిఫిన్ చేసుకున్నాను, జోబులో డబ్బులు లేవు, ఆఫీసులో వచ్చి కూర్చున్నాను. 1 గంట అయింది, భోజనం చేయాలి, భోజనానికి డబ్బులు లేవు. వేరే సెక్షన్లోకి వెళ్ళి కూర్చున్నాను, కడుపు కాలిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక నాకు తోచింది పాట పాడుకుంటున్నాను ప్రభుని నమ్ముకున్న తర్వాత. అప్పుడు ఒక వ్యక్తి, ఒక హెడ్ కానిస్టేబుల్ గారు, 231 సత్యనారాయణ గారు హెడ్ కానిస్టేబుల్ గారు, ఆయన ఆ తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ గారు, ఆయన అనుకోకుండా నా దగ్గరికి వచ్చి, ఏమండి భాస్కర్ రావు గారు, నేను మీ గురించి నిలుక్కుంటున్నాను, ఎక్కడున్నారు రండి అని చెప్పేసి ఆయన బుల్లెట్ మీద బండి మీద నన్ను కూర్చోబెట్టుకొని భానుగుడి సెంటర్కి తీసుకుని వచ్చి కాకినాడలో ఆయన హోటల్ తీసుకెళ్ళి భోజనం పెట్టించాను. ఆకు నిండా పలావ్ పెట్టించి అన్ని రకాల కూరలు వేసి అబ్బాబాబా చూసి ఆశ్చర్యపోయాను. వెంటనే ఆ భోజనం చేసిన తర్వాత అప్పుడు, అయ్యా నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాను, మీరు నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోండి అని చెప్పేసి వెళ్ళిపోయాను. నా అవసరత ఆ 1 గంట సమయంలో, కడుపు మాడుతున్న సమయంలో దేవుడు ఎరిగిన దేవుడు గుర్తించాడు, ఒక వ్యక్తిని పంపించాడు, నా ఆకలి తీర్చాడు, నా అవసరం తీర్చాడు. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో నీ జీవితంలో కూడా నీ అవసరతను తీర్చి గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు నీకు నాకు ఉన్నాడు. కాబట్టి నీవు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చెప్తున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. కాబట్టి క్రీస్తు యేసునందు నీవు పరిశుద్ధుడిగా జీవించగలిగితే ఎంత గొప్ప ధన్యత. రెండవది, పరిశుద్ధుడైన వ్యక్తిని ఇట్లానే ఇమీడియట్గా గుర్తించగలుగుతామట. ఓహో ఇతడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైనటువంటి వ్యక్తి, పరిశుద్ధమైనటువంటి క్రైస్తవుడు, పరిశుద్ధమైనటువంటి క్రైస్తవురాలు, పరిశుద్ధమైనటువంటి సేవకుడు అని చెప్పేసరి ఏమండి చూసిన వారు ఎవరైతే అవతల వ్యక్తులు పరిశుద్ధత కలిగి ఉన్నారో వారు నిజముగా వారు గుర్తించగలుగుతూ ఉంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటంటే ఈ సునేమి ఘనురాలు ఏమండి ఆ యొక్క ఎలీషా వెళుతూ వస్తున్నప్పుడు, తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళుతున్నప్పుడు ఆమె అనుకుంటుంది, నాలో లేనిది ఇతరులో ఉన్నది అది ఏదో. అలాగనే మన బ్రతుకులు మన జీవితంలో కూడా మనకు మనముగా పరిశీలించుకొని ఏమిటి నాలో పరిశుద్ధత ఉన్నదా, భక్తి కలిగినటువంటి వ్యక్తిగా, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, సంఘ కాపరిగా, సంఘ సేవకుడిగా నేను దేవుని పరిచర్యలో ఉన్నాను, నేను గొప్ప విశ్వాసిగా ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి నీవు మనము పవిత్రమైన సేవకులుగా ఉన్నామా, పవిత్రమైనటువంటి విశ్వాసులుగా ఉన్నామా అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయములో 5వ వచనములో ఆయన చెప్తున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. పైకి భక్తిగా ఉంటారంట, కానీ ఏమండి ఆ భక్తి యొక్క శక్తిని మాత్రము ఆశ్రయించిన వారై ఉంటారు. కాబట్టి వారికి నువ్వు దూరంగా ఉండు తిమోతి. ఎంత గొప్ప హెచ్చరిక చేస్తున్నాడండి తిమోతి గారికి పౌలు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డడా, కాబట్టి పైకి భక్తిగా ఉంటారు, పైకి వేషధారణగా ఉంటారు, వారి మాటలు అబ్బాబాబా ఎంత రమ్యముగా ఉంటాయంటే, ఎంత తేనెలాగా ఉంటాయంటే ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ వారిలో ఏముండదండి, దేవుని యొక్క శక్తి ఉండదు. అందుకే తిమోతి చిన్నప్పటి నుండి కూడా శక్తి కలిగినటువంటి పరిశుద్ధమైన లేఖనములను నువ్వు బాల్యము నుండి చదువుకున్నావు తిమోతి, నువ్వు ఎరుగుదువు తిమోతి. అలాగనే ప్రేమ దేవుని బిడ్డలారా, నీ బిడ్డలకి వారు బాల్యము నుండి ఈ బాల్య దశలో నుండి యవన దశలోనికి ఏ దశలోకి వెళ్ళినప్పటికీ కూడా క్రైస్తవురాలా నీవు శక్తి కలిగినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి ఈ బైబిల్ లేఖనాలని నువ్వు ఎప్పుడైతే నువ్వు నేర్చుకోగలుగుతావు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే దైవ శక్తి కలిగినటువంటి వ్యక్తిగా నీవు మార్చబడతావని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అంటే మనలో పరిశుద్ధత,
భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది, పరిశుద్ధులైనటువంటి వ్యక్తులట 10 మంది నోట నానుతూ ఉంటారంట. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఈయన భక్తి కలిగినటువంటి విశ్వాసి, భక్తి కలిగినటువంటి దైవజనుడు అని చెప్పేసి ప్రతి వ్యక్తిలో కూడా నానుతూ ఉంటారు. మనకు సామెత ఉంది, ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నానదంట, నాని లోపలనే బయటికి వెళ్ళిపోతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని గురించి నువ్వు అలా చెప్పగలిగితే ఎంత గొప్ప ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించమని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఎలీషా భక్తి కలిగినటువంటి దైవజనుడిని తన భర్తతో సునేమిరాలు ఘనరాలు గుర్తించి చెప్తుంది, ఇతడు భక్తి కలిగినటువంటి దైవజనుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గురించి ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారు? నీ సేవ గురించి, నీ సంఘము గురించి, విశ్వాసి నీ గురించి, నీ కుటుంబం గురించి భక్తి కలిగినటువంటి క్రైస్తవులమా, పరిశుద్ధత కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉన్నామా? ఇతరులు మన గురించి ఏం చెప్పుకుంటారని ఆలోచన చేసుకోవాలి. భక్తి కలిగిన క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు కానీ ఇతడులో నిజాయితీ లేదే. ఆమె చర్చికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, కానీ ఈమె నిలువెల్లా స్వార్థపరురాలు. వారు క్రైస్తవులని చెప్పుకుంటారు కానీ నాకేమీ తేడా కనిపించలేదు. వారు క్రైస్తవులని చెప్పుకుంటారు, క్రీస్తుని ఎరిగిన బిడ్డలమని చెప్పుకుంటారు, వారికి నాకు తేడా కనిపించటం లేదు. కారణం, నేను త్రాగుతాను, వాడు తాగుతాడు. నేను సిగరెట్లు కాలుస్తాను, ఆ క్రైస్తవుడు సిగరెట్లు కాలుస్తాడు. నేను సినిమాలకు వెళ్తాను, వాడు సినిమాలకు వెళ్తారు. నేను మరొక పాపం చేస్తాను, వారు అదే పాపం చేస్తున్నారు. ఇంకా వారికి నాకు తేడా ఏంటి? నేటి క్రైస్తవ సమాజంలో పరిశుద్ధత లేనటువంటి దినాలలో మనం ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా కొంతమంది అన్యులు అనుకుంటారంట, ఓహో వీరండి నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి క్రైస్తవులు వీరేనండి అని చెప్పేసి కొంతమందిని చూసి వారు ఆశ్చర్యపోతూ ఉంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులు, లోకము మనల్ని పరిశీలన చేస్తుంది. అయితే మనము క్రీస్తుని ఈ లోకానికి చూపించగలుగుతున్నాం అనేది ఒక ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవది, పరిశుద్ధుడైనటువంటి వ్యక్తికి గొప్ప అవకాశాలు వస్తాయంట. క్రీస్తులో ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తున్నారో వారికి దేవుడట గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తూ ఉంటాయంట. ఎలీషా గొప్ప ప్రవక్త, గొప్ప పరిచర్య జరిగిస్తున్నాడు. ఎక్కడ జరిగిస్తున్నాడు అంటే అతడు ప్రతి క్షణము కూడా పవిత్రతని ఆయన కాపాడుకుంటూ జీవిస్తున్నాడు. సునేమిరాలు ఘనరాలు ఇంటిలో ఉండి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. తన యొక్క పవిత్రతని అనుక్షణము కాపాడుకుంటున్నాడు. నీ బ్రతుకులో, నీ జీవితంలో మనకు కావలసింది ఏంటో తెలుసా? ఎంత నువ్వు సేవకుడివైనా, ఎంత గొప్ప సేవకుడివైనా, ఎంత గొప్ప విశ్వాసైనా, ఎటువంటి సంఘములో బిడ్డగా ఉన్నప్పటికీ కూడా నీ పవిత్రతని నువ్వు దేవుని రాకడ వరకు నువ్వు కాపాడుకోవలసిన భారము, బాధ్యత నీ మీద ఉన్నది. అలా నీ పవిత్రతని కాపాడుకుని వ్యక్తులుగా, సేవకులుగా, విశ్వాసులుగా మనం ఉన్నట్లయితే ఈ భారతదేశాన్ని రేపపాటులో అద్భుతమైనటువంటి ఉజ్జీవంలోనికి తీసుకుని రాగలుగుతాం. అలా ఉండాలని దేవుడు, మనం ఎవరి పేరుతో జీవిస్తున్నామో ఆ పేరుకు తగినట్లుగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదవది, పరిశుద్ధులైనటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ పవిత్రంగా జీవించటం వలన గొప్ప ఫలితాలని చూస్తాడంట. పరిశుద్ధుడైన వ్యక్తి ఎల్లప్పుడూ పవిత్రంగా జీవించడం వలన ఏం చూస్తాడండి? గొప్ప ఫలితాలని చూస్తాడంట. ఎలీషా జీవితంలో అదే జరిగింది. పవిత్రంగా జీవించాడు కాబట్టి, పవిత్రమైనటువంటి వ్యక్తిగా జీవించాడు కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప ఫలితం ఏంటంటే ఓ గొప్ప ధనురాలింటికి ఆహ్వానించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆ గనురాలు ఇంటిలో ఏ లోటు ఉన్నదో తెలుసుకొని ఆ లోటుని భర్తీ చేయటానికి సునేమిరాలకి, గనురాలకి సంతానము లేనటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా గొప్ప సంతానాన్ని దేవుని బిడ్డలారా కలుగ చేసినటువంటి విధానం, ఆమె జీవితంలో కూడా అద్భుతాలు జరిగినటువంటి పరిస్థితి. కనుక సేవకుని చేర్చుకుంది గనురాలు. కాబట్టి విశ్వాసి, నీ బ్రతుకులో, నీ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా నీ నీ పవిత్రతను కాపాడుకుంటూ నువ్వు సంఘములో ఉంటూ దేవుని సేవకుడికి నువ్వు సహకరిస్తూ, దేవుని సేవకుడికి నువ్వు సహాయ సహకారములు అందిస్తూ, పరిచర్యలు సహకరిస్తూ, పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎంత గొప్ప ధన్యత ఆ శూన్యమైన ఘనురాలి రీతిగా ధన్యతను పొందుకుందో అలాగినటువంటి గొప్ప ధన్యతని నువ్వు పొందుకుంటావని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధతలో మనము జీవించడం అనేది క్రైస్తవులుగా, క్రైస్తవేతరులుగా చాలా
ముఖ్యమైనది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయబడుతుంది. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథములో మొదటి అధ్యాయములో 9వ వచనములో దేవుని బిడ్డలారా, బబులోను దేశానికి బానిసలుగా తీసుకుని రాబడినటువంటి బాల్యం నుండి ఉన్నటువంటి దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు రాజుల భోజనం మాకొద్దు కానీ మాకు సామాన్యమైనటువంటి ఆకుకూరలతోటి కాయగూరలతో భోజనం పెట్టండి అని 9వ వచనములో చెప్తాడు దానియేలు. ఎందుకంటే రాజుల భోజనములో మాంసాహారములో దేవుని బిడ్డల అపవిత్రత చోటు చేసుకుంటుంది కనుక అవి మాకు వద్దు అని చెప్పేసి అన్నాడు దానియేలు. అందుచేతనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈనాడు క్రైస్తవులు కూడా నాన్ వెజిటేరియన్ మనకు కావాలి, ఈ నాన్ వెజిటేరియన్ తినటంలోనే అపవిత్రతని దేవుని బిడ్డలారా మనం చోటు చేసుకుంటున్నాం. నాలుక మొద్దుబారిపోయి కనీసం ప్రార్థన రాదు, భక్తి అంటే తెలియదు, దేవుని బిడ్డలు వాక్యం చదవలేము, మొద్దుబారి నాలుకతోటి వాక్యం చదవలేక, మొద్దుబారి నాలుకతోటి ప్రార్థన చేయలేక, దేన్ని మహిమపరచలేక దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు మనం జీవిస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు అంటే క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులని వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి నీ బ్రతుకులు, నీ జీవితంలో కూడా ఎటువంటి పరిశుద్ధంలోనికి నువ్వు నడిపించబడుతున్నావు అనేది ఒకసారి అర్థం చేసుకోమని, ఈ సంవత్సరంలో దేవుని బిడ్డలారా మనము అపరిశుద్ధులుగా ఉంటున్నామని, అపరిశుద్ధులుగా ఉంటూ క్రైస్తవ భక్తి చేసినట్లయితే ప్రయోజనం లేదు. కానీ విశ్వాసిగా, దేవునిందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా, పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగా మనము జీవించినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదాలని నీ బ్రతుకులో, నీ జీవితంలో చూస్తాను. నా ప్రభు నమ్ముకున్నటువంటి క్రొత్త దినాల్లో నా కుమార్తె చెప్పాను ఇది వరకు సాక్ష్యములో 24 గంటలలోపు వచ్చి ఆమె చనిపోయినప్పుడు తెల్లవారుజామున మేమందరమున గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? దేవుని స్తుతిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి అగ్నికణము దిగి వచ్చి ఒక గంట సేపు దేవుని బిడ్డలారా దేవుని స్తుతిస్తున్నప్పుడు నిర్జీవమైన స్థితిలో ఉన్నటువంటి నా కుమార్తెలోనికి ప్రవేశించి ఆ బిడ్డ వెంటనే ఆ అగ్ని ఆమెను దహించగా ఆమె తిరిగి లేచినటువంటి అనుభవంలోనికి నడిపించబడి మేమందరమును మాతో కలిసి దేవుని స్తుతించడం మొదలుపెట్టింది. ఎంత గొప్ప ధన్యత! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా పరిశుద్ధతలో ఉంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంటుందో అని నేను నేర్చుకున్నాను. కాబట్టి సునేమిరాలాగా, గనురాల్లాగా నీవు సంఘములో విశ్వాసిగా, నీవు పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగా నీవు జీవించి సంఘానికి సహకారిగా, ప్రార్థనాపరాలుగా, దేవజనుడికి నువ్వు సహకారిగా, ఎలీషా వలె సేవకుడా నువ్వు ఉండగలిగితే నీ సంఘము వర్ధిల్లుతుంది. ఒక ఆయన అంటాడు, అయ్యా నా సంఘం వర్ధిల్లటం లేదు, అయ్యా నా యొక్క పరిచర్య దీవించబడటం లేదు, కాబట్టి నేను పరిచర్య మానేసి మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నాను అంటాడు. ఆయన ఏంటి పెట్టుకున్నాడు? దేవుని పరిచర్య మానేసి మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నాడంట. పరిచర్య క్లిక్ అవ్వలేదంట, అందుకని మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నానంట. ఎంత సిగ్గుకరమైనటువంటి పరిస్థితి! ప్రియమైన సేవకుడా, ప్రియమైన విశ్వాసి, నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ కుటుంబ వ్యవస్థ మార్పు చెందాలి అంటే, నీ వ్యక్తిగత జీవితము మార్పు చెందాలంటే, అద్భుతమైన ఆశీర్వాదాలను చూడాలంటే మొట్టమొదటిగా నీవు నేర్చుకోవలసింది క్రైస్తవ్యంలో పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగా జీవించు, పరిశుద్ధత కలిగినటువంటి క్రైస్తవుడిగా జీవించు, పరిశుద్ధత కలిగినటువంటి సేవకుడిగా జీవించు. నువ్వు ఎవరివైనా సరే, గొప్పవాడవైనా అల్పుడువైనా, ఎవరివైనా సరే దేవుని దృష్టిలో అందరూ సమానమే. పరిశుద్ధత లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అయినా, లేకుంటే ఇండియా ప్రెసిడెంట్ అయినా, లేకుంటే దేవుని బిడ్డలారా నువ్వు కాకినాడకి ఏమైనా గొప్పవాడైనప్పటికీ కూడా, ఎవరికి గొప్పవాడైనప్పటికీ కూడా నీలో పవిత్రత అనేది లేకపోయినట్లయితే నువ్వు ఎన్ని క్రతువులు చేసినా, యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, ప్రార్థనలు చేసినా, బైబిల్ పట్టుకున్నా, ఏమి చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు. కానీ పవిత్రంగా నువ్వు జీవించగలిగితే దేవుని వాక్యం చెబుతుంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపమును కడిగివేసి నన్ను పవిత్రీకరిస్తుంది. ఆ సిలువ దగ్గరికి రా, గాయాలు చేయబడిన యేసు దగ్గరికి రా, ఆ గాయాల నుంచి కాచబడినటువంటి ఆ రక్తం దగ్గరికి రా, ఆ రక్త ప్రోక్షణ నీలోనికి జరిగించగలిగితే, ఆ ప్రభుని అంగీకరించగలిగితే గొప్ప భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఇహమందును పరమందును ఆ పరిశుద్ధమైన లోకములో పరిశుద్ధమైన వ్యక్తిగా నీవు జీవించగలుగుతావు. అటువంటి కృపాభాగ్యము నీ కలగాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాట ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ఏదైనా నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి రా. ఇదిగో సమయం నీదే, ప్రార్థన సమయం నీదే. నీకోసమే ప్రార్థన చేస్తాను. ఒక్క మాట ప్రార్థన చేసి ఆ ప్రభుని మహింపరచుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు. కృపగల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన నీ మహాకృపను బట్టి ఈ సమయంలో నీ బిడ్డలు
అయా అపరిశుద్ధముగా అపవిత్రంగా నా తండ్రి అయా భక్తి కలిగిన అతని శక్తి లేనటువంటి క్రైస్తవులుగా పరిశుద్ధత లేనటువంటి క్రైస్తవులుగా జీవిస్తే నా తండ్రి దేవా శూన్యమే గనులను బట్టి ఎలీషా ప్రవక్తను బట్టి ఏదైనా మేము నేర్చుకుంటూ నీ పరిశుద్ధతలోనికి నడిపించబడి నా తండ్రి అయా లోకానికి పరిశుద్ధతను క్రీస్తుని గుర్చిన పరిశుద్ధతను మేము చూపించగలిగితే ఎంత గొప్ప ధన్యత ప్రభువా. ఈ సమయంలో ఏ వ్యాధి చేత బాధపడుతున్న కష్టం నష్టముల చేత ఎనుక ఇబ్బందుల చేత బాధపడుతున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి వ్యక్తిని మీరు తాకమని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన దేవుడా నీ పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రభావం ప్రతి ఒక్క బిడ్డలో ప్రవేశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృప నీ కాపుదల నీ సన్నిధి ప్రతి ఒక్కరితో తోడు ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ ప్రోగ్రాం మీకు ఆసక్తికరంగా ఉన్నట్లయితే ఒక ఫోన్ కాల్ చేయండి. మీ ప్రార్థనతో పాటు మేము కూడా మా వంతు ప్రార్థన మీకు అందిస్తాము, సహకరిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.